ఎస్సే రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మనం తీసుకోబోయే ఎస్సే బెస్ట్ ఫర్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ నెసెసరీలీ బెస్ట్ ఫర్ ఎ సొసైటీ. అంటే ఒక ఇండివిజువల్ కి ఏదైతే చాలా ఉపయోగమో అది సొసైటీకి ఉపయోగపడకపోవచ్చు అని ఈ స్టేట్మెంట్ అంటుంది. అయితే ఎస్సే రాయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నేను చూస్ చేసుకున్నవేంటో మీకు చెప్పబోతున్నా. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి పవర్ఫుల్ ఇంట్రడక్షన్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి, రైట్. సెకండ్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎన్ని ఎగ్జాంపుల్స్ వీలైతే అన్ని ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేయగలగాలి మన ఎస్సేలో, రైట్. కొటేషన్స్ కూడా ఎన్ని వీలైతే అన్ని. డేటా కూడా మనం సైట్ చేస్తే మన ఆర్గ్యుమెంట్స్ కి ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అండ్ డైమెన్షన్స్, నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ లో మనం ఈ స్టేట్మెంట్ గురించి రాయాలి. ఒక్క ఇష్యూని పట్టుకుని ఆ ఇష్యూనే మొత్తం ఎస్సే అంతా డ్రాగ్ చేస్తే బోర్ కొట్టే ఛాన్స్ ఉంది ఇవాల్యుయేటర్. కాబట్టి డిఫరెంట్ డైమెన్షన్స్ లో ట్యాకిల్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ కంక్లూజన్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి, రైట్. కంక్లూజన్ ఈస్ ద పాయింట్ వేర్ మనం డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తాం, రైట్. సో కంక్లూజన్ అనేది పవర్ఫుల్ గా ఉండాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నేను ఎన్ష్యూర్ చేసుకున్నా నేను రాసే ఎస్సేలో. సో బెస్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ నెసెసరీలీ బెస్ట్ ఫర్ ద సొసైటీ. సో నేను ఒక ఫస్ట్ 15 minutes ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేశాను ఈ ఎస్సేకి. రాదర్ దాన్ ఎస్సే స్టేట్మెంట్ చూసిన వెంటనే రాయడం స్టార్ట్ చేయకుండా ఒక 15 minutes ఈ ఎస్సే తాలూకా ఫార్మాట్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ దేంతో స్టార్ట్ చేయాలి, ఏం డైమెన్షన్స్ రాయాలి, నేను కంక్లూజన్ ఎలా ఉండాలి, కొటేషన్స్ ఏవి పెట్టచ్చు, డేటా ఎక్కడ వాడచ్చు, ఇదంతా ఒక ఫార్మాట్ లాగా ప్రిపేర్ చేసుకుని అప్పుడు ఎస్సేని ట్యాకిల్ చేశాను, రైట్. సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ చూస్తే ఇండివిజువల్ గుడ్, పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ రెండు ఎప్పుడూ కూడా మ్యాచ్ అవ్వవు. అస్తమాను అంటే ఎల్లప్పుడూ ఇండివిజువల్ కి ఏదైతే మంచిదో సొసైటీకి అది మంచి కాకపోవచ్చు అని అంటుంది. సో దీన్ని సపోర్ట్ చేస్తూ నేను శబరిమల కేసుతో స్టార్ట్ చేశాను. శబరిమల కేసు చూసినట్లయితే ఒక పక్క ఉమెన్స్ రైట్స్, టెంపుల్లోకి ఉమెన్ ఎంట్రీ ఇవ్వాలి, ఉమెన్ ఆర్టికల్ 17 వైలేట్ అవుతుంది, ఒక ఉమెన్ ఆర్టికల్ 15 వైలేట్ అవుతుంది, డిస్క్రిమినేట్ చేయకూడదు ఉమెన్ ని, ఆర్టికల్ 25 ఆఫ్ ద ఉమెన్ ని మనం సపోర్ట్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది ఉమెన్ కి. ఇలా ఉమెన్ పర్స్పెక్టివ్ లో తనకున్న ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్ ని సపోర్ట్ చేస్తూ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది, రైట్. సో పక్క చూస్తే ఇండివిజువల్ రైట్స్ అనేవి చాలా సపోర్ట్ చేసింది. ఇంకో పక్క చూస్తే ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వల్ల సొసైటీలో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ కేరళ స్టేట్ లో ఇన్ఫాక్ట్ కొన్ని ఉమెన్ గ్రూప్సే ఉమెన్ ని టెంపుల్లోకి ఎంటర్ అవ్వకుండా ఆపుతా ఉన్నాయి. దాడులు కూడా చేయడం జరిగింది కొంతమంది మీద, ఎవరైతే టెంపుల్లోకి వద్దాం అనుకుంటారు. సో ఇలాగా క్లాష్ అనేది వచ్చింది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కి, పబ్లిక్ ఇంట్రెస్ట్ కి, రైట్. సో ఈ ఇష్యూని రాస్తూ, ఈ ఇష్యూ రాసిన తర్వాత ఈ డైమెన్షన్స్ నేను మీకు ఏవైతే చెప్పానో అవి రాసి అప్పుడు ఫైనల్ గా సో ఇండివిజువల్ కి ఏదైతే బెస్టో అది అస్తమానం సొసైటీకి బెస్ట్ అవ్వకపోవచ్చు అని చెప్పి ఇదే పాయింట్ ని ఇంకొక 20 డైమెన్షన్స్ లో రాయడానికి ట్రై చేశాను. ఇలాగ తీసుకున్న డైమెన్షన్ లో ఒకటి ఆధార్ మనం చూసినట్లయితే ఒక పక్క గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని సర్వీసెస్ అన్ని కూడా కరప్షన్ లేకుండా, ఎవరిని లీవ్ చేయకుండా, ఇంక్లూజివ్ గా, కరప్షన్ అనేది తక్కువ ఉంటూ సర్వీస్ డెలివర్ చేయాలన్న దృక్పథంతో తీసుకొచ్చిందే ఈ ఆధార్ అనే ఇనిషియేటివ్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ సొసైటీ బెనిఫిట్ లో చూస్తే సోషల్ వెల్ఫేర్ కి చాలా అంటే చాలా తోడ్పడుతుంది ఆధార్. కానీ ఇంకొక పక్క చూసినట్లయితే ఇండివిజువల్ ప్రైవసీ అనేది వైలేట్ అవుతుందని కొంతమంది అలిగేషన్స్ తీసుకొచ్చారు. పుట్టస్వామి జడ్జ్మెంట్ కూడా అదే, యాక్చువల్లీ రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. సో ఒక పక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ చూస్తే ప్రైవసీ, ఇంకో పక్క సొసైటీ ఇంట్రెస్ట్ చూస్తే సర్వీస్ డెలివరీ, రైట్. సో ఇది కూడా కాన్ఫ్లిక్ట్ లోకి వచ్చాయి, రైట్. సో ఇది ఒక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ కరప్షన్ అనేది తీసుకున్నాను. కరప్షన్ చూసినట్లయితే ఒక పబ్లిక్ ఆఫీషియల్ తనకి ఇండివిజువల్ గా కరప్షన్ తీసుకుంటే చాలా ఉపయోగం, రైట్. సో ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే కరప్షన్ అనేది పబ్లిక్ ఆఫీషియల్ కి చాలా యూస్ఫుల్. కానీ అదే కరప్షన్ తీసుకోవడం వల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సర్వీసెస్ టైంకి వెళ్ళకపోవచ్చు, కొన్ని బ్రిడ్జెస్ కూలిపోవచ్చు, రైట్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఎవరికైతే గవర్నమెంట్ సర్వీసెస్ చాలా అవసరమో వాళ్ళకి అందుబాటులో లేకపోవచ్చు గవర్నమెంట్, కేవలం ఈ పబ్లిక్ అఫీషియల్ కరప్షన్ తీసుకోవడం వల్ల, రైట్. సో ఇలా చూసినట్లయితే ఇండివిజువల్ గుడ్, సొసైటీ గుడ్ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ లోకి వస్తున్నాయి.
సో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ మే నాట్ బి బెస్ట్ ఫర్ సొసైటీ అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇట్లాగే అడల్టరీ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్, అడల్టరీ అంటే మన మ్యారేజ్ రిలేషన్షిప్ లో మన పార్ట్నర్ తో కాకుండా వేరే అవుట్ సైడ్ పర్సన్ తో మనం సంబంధం పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అని అంటారు. రైట్? అడల్టరీని, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తూ సుప్రీం కోర్టు చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చింది. రీసెంట్ గా అడల్టరీని డీక్రిమినలైజ్ కూడా చేసింది. అంటే అడల్టరీ అనేది క్రిమినల్ యాక్టివిటీ కాదని సుప్రీం కోర్టు చెప్పడం అయింది. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎస్, ఒక ఇండివిజువల్ కి రైట్ టు చాయిస్ ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అతను నచ్చినట్లు అతని లైఫ్ ని అతను డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే, ఆ దృక్పథంలో చూస్తే ఈ జడ్జ్మెంట్స్ ఎంతో కరెక్ట్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ అడల్టరీ అసలు తప్పే కాదు. రైట్? సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూస్తే చాలా బెస్ట్. కానీ సొసైటీ పర్స్పెక్టివ్ లో చూస్తే మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ దెబ్బ తినే ఛాన్స్ ఉంది. దెబ్బ తింటుంది అని నేను చెప్పను, దెబ్బ తినే ఛాన్స్ ఉంది. రైట్? సో ఇది కూడా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కి పబ్లిక్ ఇంట్రెస్ట్ కి మధ్యన ఒక క్లాష్ అనేది తీసుకొస్తుంది. రైట్? వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ మే నాట్ నెసెసర్లీ బి బెస్ట్ ఫర్ సొసైటీ అన్నదానికి ఇది కూడా ఒక డైమెన్షన్. ఇలాగే స్మోకింగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. స్మోకింగ్ చేస్తే ఇండివిజువల్ కి ఒక ప్లెజర్ వస్తుంది. రైట్? కానీ దానివల్ల చుట్టూ ఉన్న వాళ్ళు పాడైపోతారు. ఇదే లైన్స్ లో ఇండస్ట్రీస్ పొల్యూషన్ అనే డైమెన్షన్ కూడా తీసుకున్నా. సో ప్రాఫిట్స్ కోసం ఇండస్ట్రీస్ హ్యాపీగా ఎంత వేస్ట్ జనరేట్ చేస్తే అంత వేస్ట్, పొల్యూషన్ నార్మ్స్ కి వ్యతిరేకంగా వైలేట్ చేస్తూ వాళ్ళు ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. రైట్? కరప్షన్ చేయొచ్చు పబ్లిక్ ఆఫీషియల్స్ తో, క్విడ్ ప్రోకోకి వెళ్ళొచ్చు గవర్నమెంట్ తో, చాలా ఇల్లీగల్ డీల్స్ చేయొచ్చు, క్రైమ్స్ చేయొచ్చు, అల్టిమేట్ గా ప్రాఫిట్స్ అనేవి వాళ్ళకి రావచ్చు. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చాలా యూస్ఫుల్, గానీ సొసైటీ పర్స్పెక్టివ్ లో చూస్తే డెఫినెట్ గా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. పొల్యూషన్, ఎయిర్ పాడైపోతుంది, వాటర్ పాడైపోతుంది, రైట్? ల్యాండ్ పాడైపోతుంది. అండ్ ఆల్సో కరప్షన్ చేస్తున్నారంటే గవర్నమెంట్ కొంతవరకు కాంప్రమైజ్ అవుతున్నట్లే. రైట్? సర్వీసెస్ లో తేడా వస్తుంది జనాలకి. సో ఇలాగా సొసైటీ మీద చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. కంపెనీస్ కేవలం ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తాయి. సో ఇదొక డైమెన్షన్. ఇట్లాగే ఇంకొక డైమెన్షన్ ట్యాక్స్ ఇవేజన్. అంటే ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడం అనమాట. అంటే ట్యాక్స్ ని పే చేయకుండా ఉండటం. సో ఇలా చేయడం వల్ల ఇండివిజువల్ కి మనీ మిగులుతుంది. ఇండివిజువల్ గా చూసుకుంటే ట్యాక్స్ ఇవేజన్ చేయడం వల్ల తనకి చాలా మనీ మిగులుతుంది. ఇన్ఫాక్ట్ బిగ్ కార్పొరేట్స్, బాగా ఈ బ్లాక్ మనీ సంపాదించే వాళ్ళు, వీళ్ళందరూ ట్యాక్స్ ఇవేజన్ చేస్తారు. అలా చేయడం వల్ల ఇండివిజువల్ గా వాళ్ళకి చాలా బెనిఫిట్. కానీ ఇంకొక విధంగా చూస్తే గవర్నమెంట్ కి వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆదాయం వచ్చేది ట్యాక్స్ నుంచే మేజర్ గా. సో ట్యాక్స్ రెవెన్యూ అనేది తగ్గిపోతుంది ట్యాక్స్ ఇవేజన్ వల్ల. ట్యాక్స్ రెవెన్యూ ఎప్పుడైతే తగ్గిందో గవర్నమెంట్ చేతిలో డబ్బులు ఉండవు. అలా లేకపోతే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి డెలివర్ చేయలేకపోతున్నాం సరిగ్గా. రైట్? డిఫరెంట్ డైమెన్షన్స్ అనమాట. అండ్ కొటేషన్స్ ఎక్కడ వీలైతే అక్కడ. కరప్షన్ కి, కరప్షన్ ఈజ్ ఎ టర్మైట్ టు నేషన్ బిల్డింగ్ అని ఒక కొటేషన్ యూజ్ చేశాను నేను. అంటే కరప్షన్ నేషన్ బిల్డింగ్ అనే ప్రాసెస్ కి పట్టిన చీడ పురుగు అనమాట. అంటే డెవలప్మెంట్ కి వెళ్ళనీయకుండా ఇండియాని వెనక్కి లాగేదే ఈ కరప్షన్ అన్నట్టు ఒక స్ట్రాంగ్ కొటేషన్ అనేది చేశాను నేను. సో అట్లాగే బ్యాడ్ కన్స్యూమరిజం అంటే ఎలా పడితే అలాగా రిసోర్సెస్ ని యూజ్ చేయటం. మనం వాటర్ అవ్వచ్చు, ప్లాస్టిక్స్ అవ్వచ్చు, రైట్? వెహికల్స్ అవ్వచ్చు, ఫ్యూయల్ అవ్వచ్చు. అంటే ఎఫిషియెంట్ గా సొసైటీ గురించి మనం ఒక సొసైటీని దృష్టిలో పెట్టుకుని వాడకుండా ఎలా పడితే అలాగ వాడడాన్ని బ్యాడ్ కన్స్యూమరిజం అంటారు. అంటే మనకి ఒక మొబైల్ ఫోన్ సరిపోవచ్చు, కానీ బ్యాడ్ కన్స్యూమరిజం అంటే ఏంటంటే ఆ ఫోన్ ని రీప్లేస్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త ఫోన్, పాత ఫోన్ పడేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త ఫోన్. ఇలా చేయడం వల్ల వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. రైట్? సో వాటర్ అనేది కూడా ఇలా బ్యాడ్ కన్స్యూమరిజం ద్వారా వాడటం వల్లే వాటర్ ఇప్పుడు స్కేర్స్ రిసోర్స్ అయిపోయింది. రైట్? సో బ్యాడ్ కన్స్యూమరిజం కూడా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూస్తే తన సోషల్ స్టేటస్ కోసం ఇలా చేస్తారు. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూస్తే చాలా యూస్ఫుల్ వాళ్ళకి, కానీ సొసైటీ పర్స్పెక్టివ్ లో చూస్తే డెఫినెట్ గా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉన్నాయి సొసైటీ మీద. రైట్? సో ఇది కూడా ఒక డైమెన్షన్ మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ గాంధీజీ కొటేషన్ ఒకటి నేను యూజ్ చేశాను. ఏంటంటే ఎర్త్ హ్యాస్ ఇనఫ్ రిసోర్సెస్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్. అంటే ఒక మనిషి నీడ్, అవసరాలని సాటిస్ఫై చేసేంత శక్తి భూమికి ఉంది. అలా అని చెప్పి గ్రీడ్ అంటే ఎక్కువ 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 కోరుకుంటే
అలాగ సాటిస్ఫై చేస్తూ ఉండలేదు ఎర్త్ కూడా ఒక లిమిట్ ఉంటుంది, రైట్? సో ఎర్త్ సాటిస్ఫైస్ ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అని ఒక కొటేషన్ యూజ్ చేశాను. సో ఇలాగ నేను 20 డిఫరెంట్ వేస్ లో ఈ పర్టికులర్ ఎస్ఏ స్టేట్మెంట్ ని జస్టిఫై చేస్తూ డైమెన్షన్స్ ఇచ్చా. ఒక్క డైమెన్షన్ పట్టుకుని డ్రాగ్ చేయకుండా, అంటే ఇప్పుడు ఆధార్ పట్టుకుంటే ఆధార్ గురించి రాస్తూ, ట్యాక్స్ ఇవేషన్ పట్టుకుంటే దాని గురించి రాస్తూ కాకుండా ప్రతి పాయింట్ గురించి ఒక పేరా ఆర్ 1.5 పేరా అలాగా రాసుకుంటూ 20 డిఫరెంట్ వేస్ లో ఈ స్టేట్మెంట్ ని జస్టిఫై చేశాను. సో ఇది నా బాడీ ఆఫ్ ది ఎస్సే అనమాట. సో ఇది అయ్యాక ప్రీ కంక్లూజన్, అంటే కంక్లూజన్ కి ముందే అని రాశా. సో ఇప్పటి వరకు నేను ఇండివిజువల్ రైట్స్ కి ఆర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కి పబ్లిక్ ఇంట్రెస్ట్ కి క్లాష్ వస్తున్న సిచ్యువేషన్స్ రాశాను. ప్రీ కంక్లూజన్ లో నేను ఏం రాశానంటే ఇండివిజువల్ కి బెనిఫిట్ అయ్యేది సొసైటీకి ఇంకా బాగా బెనిఫిట్ అవుతుందని ఒక స్టేట్మెంట్ చేశాను. చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అంటే మనం ఒక ఉమెన్ ఎంపవర్ చేస్తే సొసైటీ ఇంకా బాగా ఎంపవర్ చేస్తుంది. సో ఇక్కడ ఒక ఇండివిజువల్ కి మనం బెస్ట్ థింగ్ ఇస్తుంటే సొసైటీకి ఇంకా బెటర్ అవుతుంది ఇది, రైట్? సో ఇక్కడ నేను కొన్ని కొటేషన్స్ యూస్ చేశా. ఫస్ట్ కొటేషన్, if a man is educated, only a man is educated. If a woman is educated, the whole generation is educated, right? ఒక మ్యాన్ ని మనం ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే కేవలం అతనే బెనిఫిట్ అవుతాడు దీని మీద. అదే మనం ఒక ఉమెన్ కి ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే మొత్తం జనరేషన్ అంతా కూడా ఎంపవర్ అవుతుంది అని ఈ కొటేషన్ చెప్తుంది, రైట్? సో ఈ కొటేషన్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎస్ఏలో ఇండివిజువల్ కి బెస్ట్ ఇంట్రెస్ట్ లో ఉండేది సొసైటీకి కూడా బెస్ట్ ఇంట్రెస్ట్ లో ఉంటుందని చెప్పడానికి ఇది రాశాను. అండ్ ఇంకొక కొటేషన్ కూడా యూజ్ చేశాను. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ మోర్ దాన్ అ గోల్ ఇన్ ఇట్ సెల్ఫ్. It is a precondition for reducing poverty and improving sustainable development and good governance. ఇది కోఫీ అన్నన్ అనే వ్యక్తి చేసిన స్టేట్మెంట్ అన్నమాట. సో ఈ కొటేషన్ ఏమంటుందంటే జెండర్ ఈక్వాలిటీ అంటే కేవలం అదొక గోల్ కాదు, అదొక గోల్ కంటే కూడా ఎక్కువ. మనం ఇండియాలో పోవర్టీని తగ్గించాలన్నా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలన్నా, గుడ్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలన్నా సరే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటేనే ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా మనం సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయగలం అని ఒక కొటేషన్ రాశా. దీని ద్వారా కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇండివిజువల్ కి ఇక్కడ బెస్ట్ అయినది సొసైటీకి ఇంకా బెస్ట్ అవుతుంది, రైట్? సో ఇది సపోర్ట్ చేస్తూ ఈ కొటేషన్ కూడా రాశాను. సో కంక్లూజన్ కి వచ్చేసరికి ఏం చేశానంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ కంక్లూజన్ లో నేను ఏం రాశానంటే ఇండివిజువల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ, రైట్? సో ఇండివిజువల్ ఎంత కాదనుకున్నా సొసైటీలో ఒక పార్టే. కాబట్టి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఎంత ఇంపార్టెంటో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక ఇండివిజువల్ సొసైటీ నుంచి దూరంగా బతకలేడు. ఎంత ట్రై చేసినా సరే ఏదో ఒక విధంగా సొసైటీ ఇండివిజువల్ మధ్యన ఇంటరాక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో రిలేషన్ అనేది ఎలా ఉండాలంటే వసుదైవ కుటుంబకం అనే ఒక ఫిలాసఫీ గైడ్ చేయాలన్నమాట ఒక ఇండివిజువల్. అంటే నేను మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటే ఫ్యామిలీ, నా సొసైటీ నేను అంతా కూడా ఒకటే ఫ్యామిలీ. నేను ఇలా ఉన్నానంటే సొసైటీ చాలా విధాలుగా నాకు తోడ్పడడం వల్లే నేను ఇలా ఉన్నా అనే ఒక దృక్పథం కలిగి ఉండాలి ఇండివిజువల్. అలా ఉంటే ఏమవుతుందంటే ఇండివిజువల్కి ఏదైతే బెస్టో సొసైటీకి కూడా అది బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లాగే ఒక ఇండివిజువల్ తను చేసే ప్రతి పనిలోని తన స్వార్థం ఎంత చూస్తాడో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా అంతే స్కోప్ ఇస్తాడు, రైట్? సో ఇలాగ నేను కంక్లూడ్ చేశాను.